ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ దేవుని వాక్యం బాగా తెలుసు. అంత జ్ఞానం ఉన్న క్రైస్తవులు ఇంకా అనేక మంది సాతాను లేదా లూసిఫర్ యొక్క ఉనికిని తెలుసుకోలేకపోతున్నారు. సాతాను లేదా దురాత్మలు లేవని, అంధకార శక్తుల క్రియలను నమ్మమని ఇలా అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు ఒకప్పుడు మోసపోతూనే ఉన్నారు. అంత శక్తివంతమైన క్రీస్తుని మన దేవునిగా ఉంచుకొని కూడా సాతాను యొక్క ఉనికిని తెలుసుకోలేక బాధపడుతూ ఉంటాము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామంన ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన వారంలో ఈ దురాత్మలు లేదా సాతాను శక్తులు ఏ విధంగా మానవుల్ని శోధిస్తూ ఉంటాయి, అవి ఏ రూపాల్లో మానవుడికి కనపడుతూ మరి వారిని బాధిస్తూ ఎన్ని రూపాల్లో అవి ఏర్పడుతూ ఉంటాయి, ఎన్ని రూపాల్లో మరి మనుషులకు అవి కనపడి అనేక రకాలుగా మానవులకు కష్టాలు బాధలు తీసుకొస్తూ ఉంటాయి. ఆ ప్రతి రూపానికి ఒక అర్థం ఏంటి, ఎందుకు అవి అటువంటి రూపంలో మనకు కనపడుతూ ఉంటాయో మరి పోయిన వారంలో మరి సాతాను దాని యొక్క రూపాలు అనే యొక్క కార్యక్రమంలో మనం తెలుసుకున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను చేసేటువంటి అనేక క్రియలలో మనిషికి భయము, అనుమానం ఇవ్వడము. ఈ భయము, అనుమానం అన్నది చాలా భయంకరమైనది. ఈ రెండు వేరు వేరు భావాలు కలిగిన పదాలైనా సరే ఆ రెండు కలిపే మానవుని శోధిస్తూ ఉంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రతి విషయానికి చాలా కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటాడు. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఏదో జరిగిపోతున్నట్టుగా ఊహించుకుంటాడు. ఆయనకి ఏ అనారోగ్యం ఉండదు, కానీ ఏదో అనారోగ్యం తనకు ఉన్నట్టుగా, తనకి ఏదో అయిపోతున్నట్టుగా, తను మరణిస్తున్నట్టుగా ముందుగానే ఊహించుకుని భయపడిపోయి చాలా ఆందోళన పడుతూ ఉంటాడు. అంటే చిన్న చిన్న వ్యాధులకు, అంటే దగ్గు జలుబుకు కూడా ఏదో క్యాన్సర్, ఎయిడ్స్ మరణకరమైనటువంటి వ్యాధుల్లాగా వాటిని ఊహించేసుకుని భయపడిపోతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని కొరకు ఆయన ఆ జలుబుకి, ఆ జ్వరానికే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ టోటల్ బాడీ చెకప్, శరీరం అంతా చెకప్ చేయించుకుని మరి ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అనేక మంది కూడా భయము అనే దురాత్మను కలిగి అనేక రకాలుగా వారి జీవితంలో బాధించబడుతూ ఉంటారు. వారి వల్ల వారికి సుఖం ఉండదు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సుఖం ఉండదు. వారి భయం ఇంకా ఎంత సివియర్గా ఉంటుందంటే ఏదైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఎక్కడ జారి పడతామో అని భయము. ఒకవేళ బస్ కానీ ఆటో కానీ ఎక్కాలంటే ఎక్కడ యాక్సిడెంట్స్ అయిపోతాయో, అనేక మంది యాక్సిడెంట్స్ ద్వారా చనిపోతున్నట్టుగా పేపర్లో చదువుతూ ఉంటాము. వాటన్నిటిని చదువుకుని అవి వాళ్ళకి సంభవిస్తాయేమోనని చాలామంది వెహికల్స్ ఎక్కకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత సివియర్ భయంతో ఉన్నవారు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఏదైనా ఆహారం తినాలంటే అది ఎక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయిందో, సరిగ్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారో లేదో, ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ ఉంటుందేమోనని చెప్పి కొంచెం ఆ స్టోర్ ఉన్న ఆహారాన్ని కూడా వారు తినడానికి భయపడుతూ ఉంటారు. అంటే ప్రతి క్షణం వారిని భయం ఆవరిస్తూ ఉంటుందన్నమాట. ఆ దురాత్మ వారి జీవితంలో అన్నీ ఉన్నా సరే, చక్కటి ఉద్యోగము, చక్కటి సంతానము, మరి భార్య, చక్కటి కుటుంబము, డబ్బు అన్నీ ఉన్న ప్రతి క్షణము ఈ భయం అనే దురాత్మతో వారు వేధించబడుతూ నరక వేదన అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ వీరు ఉద్యోగంలో ఆఫీస్కి వెళ్ళినా తోటి కొలీగ్స్ ఎదుగుతున్నాడని చెప్పి తనకేమైనా చేస్తారేమోనని భయపడుతూ ప్రతిక్షణం ఆ భయంతోనే మరి ఎక్కడ ఏం చేస్తున్నారు, చేతబడులు కానీ ఇటువంటివి చేయిస్తున్నారా అని ప్రతిక్షణం భయంతో వణికిపోతూ ఉంటారు. ఈ చేతబడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతిక్షణం మనకు జరుగుతాయేమో నన్ను ఊహించుకుని భయపడ్డము అది మరొక దురాత్మ. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను సూర్యాపేటలోని ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ అన్నమాట, మనిషి చాలా పీలగా, కళ్ళ చుట్టుపక్కల అంతా నల్లటి వలయాలు వచ్చేసి చాలా డిప్రెషన్లో ఉన్నట్టు, చాలా బాధపడుతున్నట్టుగా నాకు కనపడింది. అయితే నేను ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమెలో కేవలం ఆ భయం అనే దురాత్మ మాత్రమే నాకు కనపడింది. అంత మించి వేరే ఎటువంటి దురాత్మలు నాకు కనపడలేదు. చేతులు వేసిన వెంటనే కింద పడిపోయింది. ఆమెకు నా దురాత్మ నుండి విడుదల వచ్చింది. తర్వాత ఆమెను అడిగాను, అమ్మ ఎందుకు అంత బాధపడుతున్నావు, నీకేం జరిగింది, ఇంట్లో భర్త సరిగ్గా లేడా, పిల్లలు సరిగ్గా లేరా అని అడిగినప్పుడు, లేదు సిస్టర్ నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎవరో నాకు చేతబడి చేస్తున్నారని భయం ప్రతిక్షణం నన్ను వెంటాడుతూ ఉంది అని చెప్పి నా ముందు ఏడుస్తూ కూర్చుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రవచన వరం కలిగిన బ్రదర్ రాజేష్ ఆ స్త్రీ కోసం ప్రార్థించినప్పుడు ఆమె పైన ఎటువంటి చేతబడి శక్తులు లేవని తర్వాత దేవుడు బయలుపరిచారు.
మరి ఎటువంటి చేతబడి శక్తులు లేకుండానే తన పైన ఎవరో చేతబడి చేశారని భయపడుతూ ఆందోళన పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అక్కడ ఏమి జరగకుండానే వారంతా వారు ఏదో జరిగిపోతున్నట్టు ఊహించుకుని మరి బాధపడుతూ వారి జీవితాన్ని, వారి కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేసుకునేవారు అనేక మంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, టీవీ స్క్రీన్ పైన నేను చేతబడులతో బాధపడుతున్నవారు, దురాత్మలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి అని ఇస్తున్నాను. అందులో నాకు ఫోన్ చేసే వాళ్ళలో చాలామంది నిజంగా చేతబడితో ఉన్న వాళ్ళకన్నా ఉందేమో అని ఊహించుకుని భయపడుతున్న వాళ్ళే ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ భయం అన్నది చాలా భయంకరమైనది. మనిషిని సంతోషంగా ఉండనివ్వదు. అన్నీ ఉన్నా సరే సాతాను ఏ విధంగా మానవుడిలోని సంతోషాన్ని దోచుకోవాలని చెప్పి ఈ భయం అనే దురాత్మను మానవుడిలోకి పంపించి మానవుని జీవితాన్ని భయంకరంగా మారుస్తూ ఉంటుంది. అంతేకాదు, వీళ్ళు బంధువులు పిలిచినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ బంధువులు ఈ ఆస్తుల గొడవలతో ఏదైనా విషం పెట్టి విని చంపేస్తారేమోనని అక్కడ ఆహారం కూడా తినకుండా వారితో గొడవ పెట్టుకుని వచ్చేవాళ్ళు కూడా నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి క్షణం ఈ భయంతో బాధపడుతూ ప్రతి క్షణం నరక వేదన అనుభవిస్తున్న ఇటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు మనకు హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ వారి జీవితం ప్రతి క్షణం ఎంత నరకయాతనగా ఉంటుందో, ఆ భయంతో బ్రతకలేక చనిపోలేక ప్రతి క్షణం ఎలా అల్లాడిపోతూ ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. వారికి మాత్రమే కాదు, వారి చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులకు కూడా అది ఎంత శోధనగా ఉంటుందో, ఆ దురాత్మ వల్ల ఎంత బాధపడుతూ ఉంటారో ఊహించుకోండి. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భయంతో పాటు అనుమానము. చాలామంది నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా, సిస్టర్ నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, సిస్టర్ నా భార్య నన్ను అనుమానిస్తుంది. ఎక్కువ స్త్రీలు నా భర్త నన్ను ఎప్పుడు అనుమానిస్తూ ఉంటాడు, నేను ఎలాంటి దాన్ని ఆయనకి బాగా తెలుసు, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, అయినా నేనేదో తప్పు చేస్తున్నానని అనుమానము. ఆ అనుమానంతో అతను బాధపడతాడు, నన్ను పిల్లల్ని కూడా బాధిస్తూ ఉంటాడు. ఇంట్లో సుఖం లేకుండా పోయింది. ప్రతి క్షణము ఏదో ఒక రకంగా నేనేదో తప్పు చేస్తున్నానని చెప్పి నన్ను కొడుతూ తిడుతూ ఉంటాడు. ఇంట్లో నరకం వాతావరణం ఏర్పడుతుంది అని. కొంతమంది భర్తలు నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సిస్టర్ నా భార్యకి ఎంత అనుమానం అంటే, ఆఫీస్కి వెళ్ళొచ్చానంటే నేను తప్పు చేసి వస్తున్నానని ప్రతి క్షణం నన్ను ఇంటికి వచ్చిన దగ్గర నుండి అనుమానిస్తూనే ఉంటుంది. ఏమీ లేకుండా కూడా మరి నన్ను అనుమానిస్తూ నాకు జీవితమే భయంకరంగా మార్చేసింది, ఇంటికి రావాలంటే నాకు భయం వేస్తుందని కంప్లైంట్ చేసి ప్రార్థన సహకారం కోరే భర్తలు కూడా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అనుమానము అనేక రకాలుగా మనిషిని బాధిస్తూ ఉంది. ఈ భయం, అనుమానము అక్క చెల్లెలు లాంటివి ప్రతి క్షణము కలిసి ఉంటూ ఆ దురాత్మలు మరి మానవుని మోసం చేస్తూ, మానవుని శోధిస్తూ భయంకరంగా మరి మానవుని జీవితంలో ఒక భాగం అయిపోయి అనేక మంది సంతోషంగా బయట కనపడుతున్న ఈ దురాత్మల వల్ల వాళ్ళ లోపల ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటారు. ఈ దురాత్మలనే మనం ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ డౌట్ అని అంటాము. అంటే భయాన్ని కలిగించే దురాత్మ మరియు అనుమానం కలిగించేటువంటి దురాత్మ. మానవుడు సంతోషంగా ఉండొద్దని అన్నీ ఉన్న మానవుడికి సాతాను ప్రవేశపెట్టేటువంటి భయంకరమైన దురాత్మలు ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డౌట్. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సాతాను మానవునిలోనికి ఈ భయము, అనుమానమైన దురాత్మను ప్రవేశపెట్టడానికి ఏదో ఒక రకమైన బలహీనతను, ఏదో ఒక రకమైన సంఘటనను తీసుకుంటూ ఉంటుంది. అందులో ముఖ్యంగా రెండు. ఒకటేంటంటే, ఎక్కువగా మనుషులు చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులకు ఎక్కువ ప్రభావితులు అవుతూ ఉంటారు. చుట్టుపక్కల తనకు తెలిసిన వారికి కానీ తనకు అయిన వాళ్ళకి కానీ ఏదైనా జరిగినప్పుడు అదే రకమైన సంఘటన వీరికి జరుగుతుందేమోనని ప్రతిక్షణం భయపడుతూ ఉంటారు. ఈ భయం ద్వారా, ఈ అనుమానం ద్వారా వారిలోనికి సాతాను భయం, అనుమానం అనే దురాత్మను ప్రవేశపెడుతుంది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న వయసు నుండి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మాటల ప్రభావం ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్, తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా అది చాలా బలంగా పిల్లలు తీసుకుంటారు. ఆ క్షణం విన్నట్టే ఉంటారు, కానీ తర్వాత పెరిగిన తర్వాత ఆ భయం అన్నది ఎంత చదువుకున్నా సరే, ఎంత జ్ఞానం పొందుకున్నా సరే ఆ మాటలు మనసులో స్థిరంగా నాటుబడిపోతూ ఉంటాయి. ఒకవేళ పిల్లలకి కానీ తల్లిదండ్రులు ఇటువంటి భయం కలిగించేటువంటి మాటలు కనుక చెప్తే అది అలాగే మనసులో ఉండి తర్వాత అది పెద్ద వ్యాధిగా తయారైపోతుంది. ఆ దురాత్మకు వారి మనసులో చోటిచ్చినట్టుగా ఉంటుంది. అందుకనే చిన్నపిల్లలకి ఏదైనా మాటలు చెప్పేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా వారిపైన తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఒక రాజు ఒక కుమారుడి కంట మరి చిన్నప్పటి నుంచి అతనికి చాలా శత్రువులు ఉంటారని చెప్పి తన కుమారుడిని దగ్గరికి తీసుకుని, అమ్మ నువ్వు
ఎటువంటి ఆహారాన్ని ఎవరు పెట్టినా సరే తినొద్దు, అది సేవకులు పరీక్షించిన తర్వాత మాత్రమే తిను, ఎందుకంటే మనకు చాలామంది శత్రువులు ఉన్నారు, నువ్వు నాకు ఒక్కడివే వారసుడివి కనుక నిన్ను చంపాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండు, ఆ విషయం ఉంటే నువ్వు చనిపోతావు, నువ్వు లేకపోతే మరి మాకు ఈ జీవితం ఎట్లా, ఈ రాజ్యం అంతా మాకెందుకు, జాగ్రత్తగా ఉండని చిన్నప్పుడు రాజు చెప్పినందువలన ఆ పిల్లోడు అది మనసులో బలంగా తీసుకుని ప్రతిక్షణ అనుమానం కలిగిన మనిషిగా ఏదైనా తినాలన్నా సరే భయంకరమైన అనుమానంతో కృషించిపోయి జీవితకాలం అంతా ఆ అనుమానంతోనే మరణించాడంట. అంటే జీవితంలో రాజైనా సరే అతనికి ఎటువంటి శాంతి, సమాధానము, ఆనందం అనేది లేకుండా అయిపోయింది. ఇలా అనేక సంఘటనలు, అంటే మానవునిలోనికి సాతాను మరి దురాత్మలను ప్రవేశపెట్టడానికి ఇటువంటి కొన్ని సంఘటనలు తీసుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడు చాలామందికి చెప్తాను, ఒకవేళ కనుక మీకు ఎవరిపైన అనుమానం కనుక ఉంటే, భయం కనుక ఉంటే ప్రార్థించండి. మన ప్రభువు జీవం లేనివాడు కాదు, మన క్రీస్తు ప్రభు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఒకవేళ కనుక మీలో కనుక అటువంటి భయం ఉంటే ఆ భయాన్ని తీసేటువంటి శక్తి గలవాడు. ఆయన నామమున ప్రతి మోకాలు వంగబడుతుందని వాక్యం పలుకుతుంది. మీరు ఆయన ప్రార్థించండి, ఆయన తప్పకుండా మీ అనుమానాన్ని, భయాన్ని తీసివేస్తాడని. కొందరు అంటారు, సిస్టర్ మరి ఇటువంటి భయంకరమైన సంఘటన జరిగింది, నాకు తెలిసిన క్రైస్తవుల ఇంట్లోనే కదా, మరి వాళ్ళకు కూడా మరి మన ప్రభువైన క్రీస్తే కదా దేవుడు, అలాంటప్పుడు మరి వారి జీవితంలో జరిగింది మాకెందుకు జరగదని తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులైనంత మాత్రాన అందరూ పరిశుద్ధులు కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క బలహీనత ఉంటుంది. వారు క్రైస్తవులైనా సరే వారి జీవితంలో ఎందుకు అలా జరిగిందో దేవునికి, మరి ఆ చనిపోయిన ఆ వ్యక్తికి కానీ, ఆ బాధ అనుభవించిన వ్యక్తికి తప్ప ఎవరికి తెలియదు. కొన్నిసార్లు వారికి కూడా తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ప్రపంచానికి కనపడిన ఏదో పాపం వారిలో ఉండొచ్చు, మనం చెప్పలేం, ఏదో రహస్యం వరకు ఉండొచ్చు. అందుకని దేవుని యొక్క కళ్ళు సూర్యుని కన్నా అధికమైన కాంతి కలిగినవి. అవి ఎటువంటి వారి హృదయాలనైనా సరే తెరిచి వారి మనసులో ఉన్న ఆలోచనలు గుర్తుపట్టేటువంటి శక్తి దేవుని యొక్క కళ్ళకు ఉంది. అందుకని ఎదుటి వాళ్ళ జీవితాన్ని, క్రైస్తవులైనా సరే వారి జీవితాన్ని మీతో పోల్చుకోకుండా, వారి జీవితంలో జరిగినది మా జీవితంలో జరుగుతుందేమోనని భయపడడం మానివేసి, అనుమానించడం మానివేసి ప్రభువైన క్రీస్తు పట్ల నమ్మకం కలిగి ఉండండి. మన ప్రభువైన క్రీస్తు శాంతి, సమాధానాన్ని ఇచ్చేవాడు. మన ప్రభువైన క్రీస్తు పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మను, శాంతినిచ్చే ఆత్మను, సమాధానాన్నిచ్చే ఆత్మను, కంఫర్టింగ్ స్పిరిట్ మనకిచ్చాడు. అదే 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో రాసి ఉంది. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పిరికితనపు ఆత్మనివ్వలేదు. ఒకవేళ కనుక ఈ భయము, ఈ పిరికితనము, ఈ యొక్క అనుమానం కనుక మనకు ఉంటే ఆ ఆత్మ దేవుని వద్ద నుంచి కాదు, అది దురాత్మ అని మీరు తెలుసుకోండి. ఆ దురాత్మ వల్ల బాధించబడుతూ ప్రతి క్షణం మీరు బాధపడడం కంటే, తండ్రి ఇటువంటి అనుమానం నుండి, భయం నుండి నాకు విడుదల ఇవ్వండి అని ప్రార్థించండి. ఒకవేళ కనుక మీరు ప్రార్థించినట్లయితే అనేక రకాలుగా మీలో ఉన్న అనుమానాన్ని, మీలో ఉన్న భయాన్ని నివృత్తి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు కనుక మీరు కనుక ప్రార్థిస్తే తప్పకుండా, ఒకవేళ ప్రార్థనలో కొన్ని దర్శనాలు చూయించి, నువ్వు భయపడకమ్మా, నీకేమీ జరగదు, నీకు ఎటువంటి మరణం సంభవించదు, నువ్వు అనుమానపడకు, నీ భార్య అటువంటిది కాదు, నీ భర్త అటువంటి వాడు కాదు అని దేవుడు చెప్తాడు. అంటే దర్శన వరం ఉన్నవారికి మాత్రమే దర్శనాలు కనపడతాయని కాదు. దర్శన వరం ఉన్నవాళ్ళు అంటే అది కంటిన్యూటీ ఆఫ్ విజన్స్, అంటే పదే పదే ప్రతిక్షణం దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటే అది దర్శన వరము. కొన్నిసార్లు మామూలు వ్యక్తితో, దర్శన వరం లేని వాళ్ళతో కూడా దేవుడు ప్రవచనాలు చెప్పి ఆ యొక్క కొన్ని విషయాలను కలల ద్వారా మరి ప్రార్థిస్తున్నప్పుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అవసరతను బట్టి ప్రతి మనిషితో కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకని ఒకవేళ కనుక భయం ఉందని మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన సమయంలో కొన్ని దర్శనాలు మీకు రావచ్చు, తద్వారా మీ భయము నివృత్తి అవుతుంది. రెండవది ఏంటంటే, మీరు నిద్రిస్తున్నప్పుడు నిద్రలో వచ్చేటువంటి డ్రీమ్స్ ద్వారా, కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాటిని కూడా దర్శనాలు అంటాము. ఆ దర్శనాలలో మరి మీకున్న భయము నిజం కాదని, అనుమానం నిజం కాదని దేవుడు బయలుపరుస్తారు, శాంతి సమాధానం ఇస్తారు. ఇక మూడవది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా. చాలామంది చెప్తారు, సిస్టర్ నేను బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలపైన విపరీతంగా నా మనసు ఆకర్షిస్తూ ఉంటుంది, ఈ వాక్యం నీ కోసమే అని దేవుడు నాతో చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు దేవుడు తన వాక్యం ద్వారా బలంగా, వాక్యం 2 అంచెల ఖడ్గం వలె ఉంటుందని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. మీరు కనుక బైబిల్ తీసి చదువుతున్న సమయంలో కొన్ని వాక్యాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా మీలో ఉన్న భయాన్ని, అనుమానాన్ని
అనుమానాన్ని ఆయన తీసేస్తారు. ఇక 4వది ఏంటంటే ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా. ప్రవక్తలు మరి జరగబోయే విషయాలను, మరి జరిగిన విషయాలను, జరుగుతున్న విషయాలను దేవుని ఆత్మతో చెప్పగలిగేటువంటి శక్తి కలవారు. అటువంటి వరం వారికి ఉంటుంది కనుక ఒకవేళ కనుక ప్రవక్తలు మీరు సంప్రదించినట్లయితే వారు కూడా మరి ప్రార్థించి మీలో ఉన్న భయాన్ని, మీలో ఉన్న అనుమానాన్ని మరి దేవుడు తీర్చే విధంగా నివృత్తి చేయగలరు. 4వది ఏంటంటే ఒకవేళ కనుక మీరు ప్రార్థన చేసుకుని ఆ సమయంలో చర్చ్ కనుక వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు చెప్పేటువంటి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు ఎటువంటి పరిస్థితులైనా సరే తనకు అనుకూలంగా మార్చుకుని మీతో మాట్లాడడానికి ఉపయోగించగలడు. అదేంటి సిస్టర్, దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరి కొరకు చెప్పేది, మా కొరకు ఎలా చెప్తారు అంటే ఇవన్నీ ఆలోచనలు వ్యర్థమైనవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతో స్పెసిఫిక్గా నీతో మాట్లాడడానికి దేవుడు ఎటువంటి కార్యమైనా చేయగలడు. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా ఆయన ప్రత్యేకంగా ఒకే రీతి ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమలో ఎటువంటి తేడా లేదు. నీకోసమే కేవలం దైవజనుడితో మాట్లాడి ఆ వాక్యం సిద్ధపరిచి నువ్వు వచ్చే సమయం కల్లా నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వేదనను తీసేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు భయపడకండి, దేని గురించి దిగులు పడకండి. మన దేవుడు గొప్పవాడు. నిన్ను ఎప్పుడు కూడా మరణానికి అప్పగించాడు. నీవు మరణించవు. నీవు మాత్రమే కాదు, ఆ మరణము నీ కుటుంబానికి కానీ, నీకు కానీ, ఆఖరికి నీవు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు కూడా ఎటువంటి మరణము రాదు. అందరినీ కాపాడేటువంటి గొప్ప శక్తి కలవాడు దేవుడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం కనుక మీరు చూసినట్లయితే ఇలా రాసి ఉంది, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే అని. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను కాపాడు దైవం, నేనే నీ గాయములను స్వస్థపరచి నిన్ను కాపాడు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా, ఏడువకు నా కంటి పాప, నీ తోడు నేనుండగా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను సృష్టించిన వాడు నిన్నెప్పుడు కూడా ఏకాకిగా వదిలిపెట్టాడు. ఆయన ఎప్పుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేని గురించి నువ్వు భయపడకు, దేని గురించి నువ్వు దిగులు పడకు, అనుమానం చెందకు. నువ్వు ఆయన ప్రార్థిస్తే నీ అనుమానాన్ని నివృత్తి చేస్తాడు. ఏదో ఒక రకంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. భయము, అనుమానం అనే దురాత్మ నుండి నీకు సంపూర్ణ విడుదల ఇస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీ కోట్ల కొలది వేలాది వందలాది స్తుతి స్తోత్రములు. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రములు. రాజులకు రాజ పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రములు. అవును ప్రభా, నీ బిడ్డలు అనేక మంది ప్రభా తండ్రి మరి నీ పైన విశ్వాసం కలిగి కూడా ప్రభా ఈ భయము, ఈ అనుమానంతో, అటువంటి దురాత్మలతో ఎంతగానో బాధపడుతున్నారు. ప్రభు, వారిపైన కనికరం చూయించండి ప్రభా. ఈ భయము, అనుమానం నుండి వారికి పూర్తి విడుదల ఇవ్వండి ప్రభా. అంతేకాకుండా ప్రభా, వారి జీవితంలో చాలా సాతాను బంధకాల్లో ఉన్నారు. చాలామంది అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చేతబళ్లతో తండ్రి మరి దురాత్మ శక్తులతో వారు బంధించబడి ప్రతి క్షణం తండ్రి మరి దారి తెలియ కొట్టుకులాడుతున్నారు ప్రభా. వారిపైన కనికరం చూయించండి తండ్రి. వారికి ఉన్న యొక్క సాతాను బంధకాల నుండి విడుదల అనుగ్రహించండి. ఈ టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా వెళ్ళి టచ్ చేయండి పరిశుద్ధాత్మదేవ. వారిపైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. వారి జీవితంలో ఉన్న సాతాను బంధకాల నుండి విడుదల అనుగ్రహించండి ప్రభా. ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్, ఫైర్ 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 fire of Holy Ghost. Oh, I break the chains of Satan connecting you people. In Jesus' name, I proclaim deliverance. యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను. వీరి చుట్టూ, వీరందరి కుటుంబాల చుట్టూ మండుతున్న అగ్ని కంచె వేసి సదావాన్ని సంరక్షించమని, ఆ భయాన్ని, అనుమానాన్ని తీసివేసి శాంతి సమాధానం వారికి ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.